నథింగ్ ఫోన్ 3a లాస్ట్ 2 వీక్స్ గా ఓవర్ గా హైప్ లేపుతున్న స్మార్ట్ ఫోన్ ఇది. కార్ల్ బై మాత్రం లాస్ట్ 2 వీక్స్ గా ఓవర్ గా ట్వీట్లు ప్రమోషన్స్ రేంజ్ లో చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ March 4th. ఎందుకంటే March 4th ఈ నథింగ్ ఫోన్ 3a సిరీస్ లాంచ్ అవబోతుంది. ఈసారి నథింగ్ ఫోన్ 3a కాదు 3a సిరీస్ 3a అండ్ 3a ప్లస్తో ఈసారి లాంచ్ చేస్తున్నారు. ఓకే, స్పెక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా లీక్ అయిన స్పెక్స్, నాట్ ఫైనలైజ్డ్ స్పెక్స్. వాళ్ళు ఎక్కడ రిలీజ్ చేయలేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 90% ఇది కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ కమింగ్ టు టాపిక్, నథింగ్ ఫోన్ 3 యొక్క స్పెక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ కెమెరా సెటప్ అనమాట. వాళ్ళు హైప్ చేస్తున్న పాయింట్ కూడా అదే. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అన్ని కెమెరాలకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది మోస్ట్ ప్రాబబుల్ ఈసారి. కానీ ఏం తెలిసిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి మాత్రం ఉండదు. సో ఇది ఒక డౌన్ గ్రేడ్. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది డౌన్ గ్రేడ్. అండ్ ఇంకోటి 2x టెలిఫోటో లెన్స్, అదంతా నీడ్ లేదని మనం చెప్తా. సో ఇది కెమెరా సెటప్ కొంచెం మాడుకుంటే, ఫోన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాడుకుంటాం. ఇది జస్ట్ లీక్ స్పెక్స్ మాత్రమే. అండ్ కమింగ్ టు ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 90 FPS గేమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ వీళ్ళు ఒక 20,000 to 25,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. ఆ ప్రైస్ బ్యాకెట్లో చూసుకుంటే మనకి 7 Gen 3, 7+ Gen 3, 8s Gen 3, 8400, 800 ప్రాసెస్ అన్నీ ఉంది. ఈ ప్రాసెస్ సస్టైన్ అవుతుందా, సర్వే అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఈ ప్రాసెస్ అయినా లాంచ్ అయితే మాత్రం కష్టం అనేదే నా ఒపీనియన్. అండ్ ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ ఎక్కడ లీక్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. ఫోన్ లాంచ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది UFS 3.1 స్టోరేజ్ వస్తుందా. లాస్ట్ ఇయర్ UFS 2.2 తీసుకొచ్చినారు కదా, అలానే వస్తుందని చెప్పేసి మనకి March 4th తెలుస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ జనరేషన్ FHD+ డిస్ప్లే లాగానే ఈసారి కూడా మనకి ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఫ్లాట్ స్క్రీన్తోనే వస్తుంది. ఈ రోజుల్లో 1.5K ట్రెండ్ అయిపోయింది 25,000 ప్రైస్ బ్యాకెట్లో. బట్ వీళ్ళు ఇంకా కూడా FHD+ మోస్ట్ ప్రాబబ్లీ బ్రైట్నెస్ సిట్స్ అవి చేంజ్ చేస్తున్నారు, డిస్ప్లే ఒక క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నచ్చేమో. బట్ FHD+ బదులు 1.5K ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. ఏంటంటే పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు 1.5Kకి ఫుల్ HD+కి. బట్ ట్రెండ్ ఆ వైపు ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసి నడవాలా, లేకపోతే కొంచెం వెనక పడతాం అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ ఇయర్ వచ్చింది కదా కొత్తగా సిలికాన్ కార్బన్ బ్యాటరీ. సో దాన్ని యూస్ చేసి 5500 కానీ 6000 mAh బ్యాటరీ కానీ యూస్ చేస్తారేమో అనుకున్నా. బట్ నో, దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. 5000 mAh బ్యాటరీనే దాన్ని చేయడానికి 50 watt ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బట్ దాన్ని బాక్స్లో ప్రొవైడ్ చేయరు మోస్ట్లీ. ఎందుకంటే నథింగ్ 2a సిరీస్లో కానీ CMA ఫోన్ 1 సిరీస్లో కూడా వాళ్ళు ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయలే కాబట్టి ఈసారి కూడా నథింగ్ 3a సిరీస్లో కూడా వాళ్ళు బాక్స్లో ఛార్జర్ తీసేస్తారు, ఖచ్చితంగా ఇవ్వరని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే ఇంకా లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో ఇస్తారు. మెటల్ బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. డిజైన్ కూడా లీక్ అయిన ఫొటోస్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉండేది, ఈసారి 3 కెమెరాలో పెట్టారు. పిక్సెల్ ఫోన్స్లో వస్తుంది కదా కెమెరా సెటప్, అలాగనే కనిపిస్తుంది నాకు మాత్రము. సో డిజైన్లో ఎటువంటి మార్పు అయితే మాత్రం నాకు కొత్తగా కనిపించలేదు. బట్ కెమెరా బటనా అది యాక్షన్ బటన్ అనేది తెలియదు. బట్ ఒక బటన్ అయితే మాత్రం మనకి పైన యాడ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ మోర్ లీక్స్. దగ్గర పడే కొద్దిగా ఎక్కువ లీక్స్ వస్తూ ఉంటుంది. బట్ March 4th మనకి క్లియర్ తెలిసిపోతుంది ఈ ఫోన్లో ఎటువంటి స్పెక్స్ ఉందనేది మాత్రం. అండ్ ఇంకోటి ఆయన 15th వస్తుంది, నథింగ్ 3.4 వస్తుంది. 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది నథింగ్ ఫోన్ 3 యొక్క స్పెక్స్. అండ్ నథింగ్ ఫోన్ 3a+ స్పెక్స్ చూసుకుంటే ఏం లేదు. మొత్తం నథింగ్ ఫోన్ 3a ఏదైతే ఉందో నథింగ్ ఫోన్ 3a+ కూడా అదే ఉంది. జస్ట్ 2x టెలిఫోటో లెన్స్ ఉంది కదా, దాన్ని తీసేసి 3x పెరిస్కోపిక్ లెన్స్తో మనకి అదే రీప్లేస్ చేస్తారు, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఆ ప్రైసింగ్, నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ చూసుకుంటే 20 నుంచి 22,000 మధ్యలో నథింగ్ ఫోన్ 3a లాంచ్ చేయొచ్చు. 25,000 లోపల, 23 to 25,000 లోపల 25కి 24,999కి నథింగ్ ఫోన్ 3a+ని లాంచ్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ ఇది. దీన్ని దాటిపోయిందంటే మాత్రం ఈ ఫోన్ ఫ్లాప్ అవ్వడం మాత్రం 100% గ్యారెంటీనే. ఇదే నాకు అనిపించింది. బట్ 25 లోపల లాంచ్ చేసినా కూడా ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ 7s Gen 3 ప్రాసెసర్. సో ఎంతమంది ఈ ప్రాసెసర్ని ఇక్కడ ఈ ప్రైస్ బ్యాకెట్లో యాక్సెప్ట్ చేస్తారనేది మెయిన్ పెద్ద క్వశ్చన్ మార్కు. బట్ ఈ ప్రాసెసర్తో వస్తుందా, వేరే ప్రాసెసర్ తీసుకొస్తారా, అది ఎలా ఉంటుంది అనేది మనకు March 4th తెలుస్తుంది. సో ఇది guys ఇప్పటికీ నథింగ్ ఫోన్ 3a అండ్ 3a+ ఒక లీక్ అయిన స్పెక్స్. ఇంకా మనకి డీటెయిల్స్ కావాలంటే మనం March 4th రోజు ఇన్ డీటెయిల్గా ఫోన్ కానీ ఎక్కడైనా నథింగ్ డ్రాప్స్ కానీ ఎక్కడైనా లాంచ్ చేస్తే తీసుకొని వచ్చి అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దాము. లేదంటే ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ పెడతారు కదా, అప్పుడు బుక్ చేసి ఖచ్చితంగా మీ ముందు అన్బాక్స్ చేసి రివ్యూ చేసి కెమెరా రివ్యూ చేసి అన్ని చేసి మీ ముందు పెట్టేస్తాను. పని చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దిస్ ఇస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.